జగన్కు మరో బిగ్ షాక్. ఈ వారంలో ఉత్తర్వులు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నేతల మధ్య వివాదాస్పద మాటలు పక్కన పెడితే ఎన్నికల సంఘం అందరిపై ఓ కన్నేసి ఉంచుతుంది. తాజాగా సీఎం జగన్కు మరో షాక్ ఇచ్చినట్లు వార్తలు జోరందుకున్నాయి. ముఖ్యంగా సీఎస్ జవహర్ రెడ్డి మార్పుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. సీఎస్ పదవి నుంచి ఆయన్ను తప్పించకుండా వేరే రాష్ట్రానికి ఎన్నికల అబ్జర్వర్గా కేంద్ర ఎన్నికల సంఘం పంపబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని అక్కడి నేతలు బలంగా చెబుతున్నారు. ఇదే జరిగితే జగన్ గెలుపు కష్టమే అన్నవారు లేకపోలేదు. సీఎస్ జవహర్ రెడ్డి స్థానంలో 4 పేర్లు పరిశీలించారట. వారిలో సీనియర్ ఐఏఎస్ రజత్ భార్గవ్, అనంతరాములు, ఆర్పి సిసోడియా, నీరవ్ కుమార్ ప్రసాద్లు ఉన్నారు. దాదాపు నీరవ్ కుమార్ ప్రసాద్ పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. సీఎస్ జవహర్ రెడ్డిని తప్పించడానికి కారణాలు చాలానే ఉన్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా సీఎం జగన్ సొంత జిల్లా వ్యక్తి కావడం, రెండోది ప్రధాని నరేంద్ర మోదీ చిలకలూరిపేట సభ ఇష్యూ, మూడోది ఏపీలో పెన్షన్ల వ్యవహారాన్ని ఇంత రాద్ధాంతం చేయాల్సిన పని లేదు. ఇవన్నీ రాజకీయంగా కలగలిపి ప్రతిపక్షాలపై నెట్టే ప్రయత్నం ప్రముఖంగా సీఎస్ జవహర్ రెడ్డి చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు. ఇవన్నీ కలిసి ఆయన వేటుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. అదేవిధంగా డీజీ రఘునాథరెడ్డిని ఇప్పటికే ట్రాన్స్ఫర్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల వేళ అధికారుల బదిలీలు తప్పించడం సహజమేనని నేతలు చెబుతున్నారు. అయితే గతంలో టీడీపీ హయాంలో సీఎస్ను మార్చిన సందర్భాలైతే ఎక్కడా లేవు. పలు రాష్ట్రాల్లో కూడా సీఎస్ను మారుస్తున్న ఘటనలు ఎక్కడా చోటు చేసుకోలేదు. ఏకంగా కేవలం ఆంధ్రాలోనే 22 మంది ఐపీఎస్లను సీఎస్లను మార్చడం అనేది మొట్టమొదటిసారి జరుగుతుంది. గతంలో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్కు ఎక్కడా మార్పులు అనేటివి చోటు చేసుకోలేదు. కానీ కేసీఆర్ పదవిని కోల్పోవడం, రేవంత్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం జరిగిపోయాయి. మరోవైపు ఏప్రిల్ 3వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా ఈలోగా డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులను ఎన్నికల సంఘం మార్చే అవకాశం ఉందని పలువురు ఐపీఎస్లు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్లపై వేటు వేసింది ఎన్నికల సంఘం. మరికొందరికి పోస్టింగులు ఇవ్వగా మరికొందరిని పెండింగ్లో పెట్టింది. సిన్సియర్ ఐపీఎస్ అధికారి రఘురామరెడ్డిని అస్సాం ఎన్నికల అబ్జర్వర్గా ఈసీ పంపించిన విషయం తెలిసిందే. అయితే సిన్సియర్ అధికారి ఐపీఎస్ రఘురామరెడ్డి అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఆయనపై అనేక విమర్శలు చేస్తున్నారు.